ఈ మధ్య కొన్ని రోజుల క్రితం హెల్త్ రీజన్స్ దృష్ట్యా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి అపోలో వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో హార్ట్ ఓపెన్ సర్జరీ చేయాలని వైద్య బృందం నిర్ణయించడంతో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి చెన్నైలోని అపోలో వైద్యశాలలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి జిల్లా ప్రజలకు తన సందేశాన్ని వీడియో ద్వారా విడుదల చేశారు. సరైన ఆరోగ్య పరిస్థితి మెరుగుగా ఉండాలనుకున్నప్పుడు హార్ట్ బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించడం జరిగిందని మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ నెల 6వ తేదీన చెన్నైలోని అపోలో వైద్యశాలలో బైపాస్ హార్ట్ ఆపరేషన్ చేయాలని వైద్యుల బృందం నిర్ణయించడం జరిగిందని అన్నారు. ఈ ఆపరేషన్ సక్రమంగా జరుగుతుందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా జరిగిపోతుందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యుల బృందం తెలపడం సంతోషకరమని అన్నారు. దీంతోపాటు ప్రజలకు ఇంకా ఎక్కువ సేవలు చేసేందుకు అవకాశం ఎక్కువగా మెరుగ్గా ఉంటాయని వైద్యులు తెలిపిన మీదట ఆరోగ్యరీత్యా ఆపరేషన్ చేయించుకోవాలని నేను నిర్ణయించుకున్నానని అన్నారు. మీ అందరి ఆశీస్సులతో పాటు భగవంతుని ఆశీస్సులతో ఆపరేషన్ సక్రమంగా జరిగి మీ సేవలు కొనసాగించేందుకు మెరుగైన ఆరోగ్యంతో మీ ముందుకు త్వరలోనే నేను ఒంగోలుకు వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకుంటానని, ఎక్కువ రోజులు కాదు త్వరలోనే కలుసుకుంటానని అన్నారు. అందరికీ నమస్కారాలు. నేను మీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎంపీ ఒంగోలు. ఈ మధ్య హెల్త్ రీజన్స్ కొరకు పరీక్షలు నిర్వహించినప్పుడు డాక్టర్ల బృందం వారు సరైన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండాలని అనుకున్నప్పుడు మన హార్ట్కి బైపాస్ సర్జరీ అనేది ఒకటి చేస్తే బాగుంటుందని వారు ఇచ్చిన సూచనల ప్రకారము రేపు 6వ తారీఖు ఫిబ్రవరి హార్ట్ బైపాస్ సర్జరీ అనేది అపోలో హాస్పిటల్ చెన్నైలో కూడా జరుగుటకు నిర్ణయం చేశారు డాక్టర్ల బృందం వారు. ఇదేమి చాలా చక్కగా జరిగిపోయే ఆపరేషన్. ఇది ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు, ఉండదనేది కూడా డాక్టర్ల బృందం వారు చెప్పడం అనేది సంతోషకరమైన విషయం. ఇది ప్రజలకు సేవ చేసేదాని కొరకు ఇంకా కూడా ఎక్కువగా కూడా మెరుగుగా కూడా అవకాశాలు ఉంటుందని వారు కూడా చెప్పబట్టి ఆరోగ్య రీత్యా ఈ ఆపరేషన్కి ఒక నిర్ణయం చేసుకున్నాను. నేను రేపు మీ అందరి ఆశీస్సులతో, భగవంతుడి ఆశీస్సులతో కూడా ఈ ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్గా కూడా జరగాలని, మీ సేవలో కూడా మరలా కూడా ఇంకా కూడా కొనసాగించే దాని కొరకు మెరుగుపడిన ఆరోగ్య పరిస్థితుల్లో కూడా మేము ముందుకు మరలా త్వరగా వస్తాం. ఎటువంటి ఆందోళన అక్కర్లేదు. నేనే త్వరగా కూడా ఒంగోలుకు వచ్చి మిమ్మల్ని అందరూ కూడా నేరుగా కూడా కలుసుకుంటాం. కొన్ని రోజులే, ఇది ఎక్కువ రోజులు కాదు. అందరికీ నమస్కారాలు.